కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ వచ్చాక పంటలు పండితే కాంగ్రెస్ వచ్చాక కరువు వచ్చిందన్నారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. ఈ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని కోరారు. సామెత ఉంటది, కాలు పెట్టిన యాళ్ళ అంటారు. కేసీఆర్ కాలు పెట్టిండు, 10 ఏళ్ళు కరువే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కాలు పెట్టిండు, మళ్ళీ కరువు మోపైంది. కాంగ్రెస్ వచ్చింది, కరువు మోపైంది. ఇలా రాష్ట్రం మొత్తం లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయింది. మళ్ళా మోటార్లు కాలుతున్నాయా లేవే? ఇలా ఏ ఒక్క హామీ అమలు చేసినారు కాంగ్రెస్ వాళ్ళు? ఎన్ని చెప్పిండ్రు? ఓడదాటిదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప అన్నట్టు చేసింది కాంగ్రెస్ వాళ్ళు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేస్తామన్నారు. అయినాయా? అమలైనయా? దాని పేరు ముద్దుగా పేరు పెట్టిండ్రు. ఏందంటే గ్యారంటీలు అని పేరు పెట్టిండ్రు. మరి గ్యారంటీ అంటే పక్కా చేస్తామన్నట్టు. మరి చేసిండ్రా? కాంగ్రెస్ పార్టీ 500 కలుస్తాం, 2500 పెట్టి వాటిలో క్వింటల్ కొంటా అన్నాడు. ఇప్పుడు కొంటడా కొనడా? మరి అడగాలి కదా మనం. ఎగబెట్టిండు. నిన్న కాగితం వచ్చింది, మళ్ళా గదే 1960 కొంటాం, ఈ 2500 ముచ్చట్లేదని మొండి చేయి చూపించింది కాంగ్రెస్ పార్టీ. 42 లక్షల మంది అవ్వాతాతల కాళ్ళొత్తాల రేవంత్ రెడ్డి గారు. ఇది మోసం చేసుడు కాదా? అవాని పింఛన్ ఎంత? 2000. ఇగో డిసెంబర్లో 4000 ఇస్తా అన్నాడు. వచ్చిన అయ్యోలకన్నా, మా బీడీలు చేసే అక్క చెల్లెలకు అవ్వలకో వచ్చిన అయ్యోలకన్నా 4000 వచ్చినాయా? రాలే. మరి 4000 ఇస్తా అని నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలనా వద్దా? నువ్వు పనిచేయలేదు, ఇచ్చిన మాట తప్పినవు, మోసం చేసినావని దుబ్బాకలో ప్రజలు ఓడగొట్టినటువంటి వ్యక్తి బీజేపీ పార్టీ అభ్యర్థి. మరి అటువంటి వ్యక్తిని మనం గెలిపిస్తే మళ్ళా దుబ్బాకలు ఆగమైనట్టు సిద్దిపేట వాళ్ళు కూడా ఆగమవుతారు.